హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యూటోరియల్. ఎవరైనా ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరియు ఈ వీడియో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. కేఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి ఏపీపీసీబీ ఎనలిస్ట్ గ్రేడ్ 2కు సంబంధించి కెమిస్ట్రీ మరియు బయాలజీ ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ మెటీరియల్ని అవైల్ చేసుకోవాలి అనుకునేవారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ లేదా వాట్సాప్ కానీ చేయండి. అదేవిధంగా అనలిస్ట్ గ్రేడ్ 2 కెమిస్ట్రీ సబ్జెక్ట్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోర్స్ని అవైల్ చేసుకోవాలి అనుకునేవారు ప్లేస్టోర్కి వెళ్ళి కేఎన్ఆర్ ట్యూటోరియల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని అవైల్ చేసుకోవచ్చు. ఇక విషయానికి వస్తే ఏపీపీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2 ఎగ్జామ్కి సంబంధించి ఆస్పిరెంట్స్కి 2 ముఖ్యమైన డౌట్స్ ఉన్నాయి. అందులో మొదటిది పేపర్ 2కి సంబంధించి సిలబస్, రెండవది పేపర్ 2 ఎగ్జామ్ ఇంగ్లీష్లో ఉంటుందా లేదా తెలుగులో ఉంటుందా అని. నేను ఈ వీడియోలో ఈ 2 క్వశ్చన్స్కి సంబంధించి మీకు డౌట్స్ క్లియర్ చేస్తాను. ఇక మొదటి క్వశ్చన్ విషయానికి వస్తే పేపర్ 2కి సంబంధించి ఒకే సబ్జెక్ట్ చదవాలా లేదా అన్ని సబ్జెక్టు చదవాలా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చాలా సింపుల్. మీరు ఎగ్జామ్కి అప్లై చేస్తున్నప్పుడు ఏ సబ్జెక్ట్ అయితే ఆప్షనల్గా సెలెక్ట్ చేసుకున్నారో దాన్నే చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్ అనే పర్సన్ ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు కెమిస్ట్రీ ఆప్షనల్గా తీసుకుంటే పేపర్ 2 కెమిస్ట్రీ మాత్రమే ఉంటుంది, మిగతా సబ్జెక్ట్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇక రెండో డౌట్ విషయానికి వస్తే పేపర్ 2 ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా లేదా తెలుగు మీడియంలో ఉంటుందా? దీనికి సంబంధించి ఏపీపీఎస్సీ 2024 మార్చిలో ఒక వెబ్ నోట్ రిలీజ్ చేసింది. ఈ వెబ్ నోట్ని పరిశీలిస్తే ఏపీపీసీబీ అనలిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం 2 మాధ్యమాలలో ఉంటుంది. కానీ పేపర్ 2 మాత్రం కేవలం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది. పేపర్ 1 మాత్రం తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం బైలింగ్వల్లో ఉంటుంది. పేపర్ 2 మాత్రం ఇంగ్లీష్ మీడియంలో మాత్రమే ఉంటుంది. ఈ 2 విషయాలు గుర్తుంచుకొని మీరు మీ ప్రిపరేషన్ని కొనసాగించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.